అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? హ్యాపీ సండే. వచ్చిందండి యోధాపూర్ యువరాణి. సండే ఒక రోజైనా రెస్ట్ ఇస్తామనుకున్నాం అక్క. ఇప్పుడే ఇలా ఆలోచిస్తున్నాం లేదో అలా గాలి తుఫాన్‌లో వచ్చేసావు. రాత్రి ఏ వర్షంలో గాలి తుఫాన్‌లో కొట్టుకుపోయావేమో అనుకున్నాం. పర్లేదులే డబ్బా గొంతేసుకొని ఆ డబ్బా బిర్యానీతో వచ్చేసావు. ఏదో చెప్పాలనుకుంటున్నట్టున్నావు. చెప్పు మళ్ళీ మేము వినకపోతే బాధపడతావు. హర్టయిపోతావు గూడాను మరీని. సర్లేక్క నువ్వు బొంగమూతి పెట్టుకోకు. చూడలేకపోతున్నాం. అయ్యయ్యో! అలా ఏం లేదండి. మీరంటే నేనెందుకు బుంగమూతి పెట్టుకుంటాను చెప్పండి. సో, ఈరోజేంటంటే మా హౌస్ ఓనర్సు ఆహ్, కిటికీలకి వాటికి పెయింట్స్ ఏయించాలని వేయిస్తున్నారు. నాకు వంట చేయాలని ఎలాగో అనిపిచ్చలేదు. పైగా రేపు దీపావళి కదా! కొంచెం క్లీన్ చేసుకుందాము ఇల్లంతా అనుకున్నాను. ఈలోపు మా బావగారన్నారు, సర్లే అయితే ఈ పూటకి బిర్యానీ తెచ్చేసుకోవచ్చు ఫ్యామిలీ ప్యాక్ అని చెప్పేసి స్టార్ దర్బార్‌కెళ్ళి ఫ్యామిలీ పాక్ బిర్యానీ తెచ్చేసారనమాట. శుబ్బరంగా తినేసాను నేనైతే. సో, సండే గదా! ఈరోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? కామెంట్ చేసేయండి. అలాగే ఫాదర్ కన్నా ఎక్కువగా చూసుకునే బావగారు మీలో ఎంతమందికున్నారు? నచ్చితే లైక్ చేయండి.